శుభ్రం పంపించారు, వీళ్ళు పంపించట్లేదు. డైరెక్ట్ గా చూసి పంపించారు. లోపలికి వెళ్ళండి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి. కార్లో బై వాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలానే యువజన విభాగం, అలానే విద్యార్థి విభాగం అందరూ కూడా ఈరోజు మరి ఏలూరు మెడికల్ కాలేజ్ దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేపడితే దేనికి భయపడి మీరు ఇవన్నీ ఆపారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి? విద్య, వైద్యం, అలానే మౌలిక సదుపాయాలు, సంక్షేమం చేయాలి ఒక ప్రభుత్వం. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమో ప్రభుత్వం చేస్తుందంట, గవర్నమెంట్ కాలేజీలేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుందంట. మరి ఇదే మకతిక ప్రభుత్వం ఇది. అసలు ఏవైతే 17 కాలేజీలు వచ్చినాయో అవి ఈ రాష్ట్ర ప్రజల కోసం, మన జనాభాకి సరిపడా డాక్టర్లు ఉండాలి, డాక్టర్లు కొరత ఉంది, మన విద్యార్థులు అటు ఫిలిప్పీన్స్ దేశానికి, అటు యుక్రెయిన్కి, అటు రష్యాకి, ఇంకా వేరే దేశాలకు వెళ్ళి మెడిసిన్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఆ ఇబ్బందులు పడకూడదని చెప్పి ముఖ్యంగా యువత కోసం, మరి అలానే ప్రజలకి డాక్టర్ల కొరత ఉండకూడదు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఒక 5 మెడికల్ కాలేజీల క్లాసులు కూడా స్టార్ట్ అయ్యింది. మరి మిగతా వాటిని వీటిని ప్రైవేటీకరణం చేయడం అది దారుణం. అది కేవలం వారి అనుయాయులకి వారికి ప్రైవేట్ పరం చేసి మళ్ళీ సీట్ల కోసం కోట్లు దండుకునేలాగా, గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్లకి రేట్లు ఉండవు కాబట్టి, ప్రైవేట్ అయితే మళ్ళీ డొనేషన్ల కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం మరి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలకి మరి ముందు ఏదైనా ఇబ్బంది వస్తే ముందేలేదు గవర్నమెంట్ ఆసుపత్రి, ఎందుకంటే అందుబాటులో ఉండే గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి. మరి గవర్నమెంట్ ఆసుపత్రులు, కాలేజీని ప్రైవేట్ చేసేస్తే మరి ప్రజలు ఏం చేయాలి? మరి ప్రజలందరూ కూడా మరి జేబులు ఖాళీ చేసుకోవాలా? ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తారు, నారాయణ అంటారు, శ్రీ చైతన్య అంటారు, గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ చేస్తామంటారు. కేవలం ఇక్కడ రివర్స్ పాలన జరుగుతుంది. రూపాయికే ల్యాండ్లు ఉర్సా క్లస్టర్స్ అని చెప్పి ముక్కు మొహం తెలియని కంపెనీలకు ఇచ్చేస్తారు. నేపాల్లో చూశారు యువత ఎట్లా తిరగబడిందో గవర్నమెంట్ వైపు. మరి నేను రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను, మరి యువతకి ఇబ్బంది కలిగే మీ డెసిషన్స్ వెనకాల తీసుకోవాలి, లేదంటే మేము ఇంకా
జగన్మోహన్ రెడ్డి గారు, జక్కపూడి రాజా గారి నాయకత్వం, అలానే మా డిఎన్ఆర్ గారు, అలానే మా 7 సమన్వయకర్తలందరితో కలిసి మేము ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ మీరు వెంటనే డిసిషన్ వెనకాల తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.